ఆ బాధ్యత అందరూ చెప్పారు. మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎల్జీ పరమ సంఘటన ఇస్తారు. ఎల్జీ పరమ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఉటావుటిన 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, మేమందరం ఉటావుటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజు లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు. ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుడిపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ, స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుంది ఏంటి? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి, దాన్ని పీడనగా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాలు చేయలేదనే ఒక బ్లంట్గా మాట్లాడతారు. చూడండి, రికార్డు చూడండి. రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి, ఏం మాట్లాడి ఏదో అయితే అది మేము రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే. కానీ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యత మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బురద చల్లండి, మాకు అభ్యంతరం లే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏనండి ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమంత్రి తూర్పుగ్రహంలో ఇది మా కేజీహెచ్కి వచ్చి పెద్దగా చూస్తారని చెప్పి ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు, ఆయన మార్చుకున్నారు. దాన్ని మంచిదే. అప్పుడు మరి అంతవరకు ఇక్కడున్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళేం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళ ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి
సరే అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ఓ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా 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 మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం నేను మా మా అమరు అలాగే ముత్యాల నాయుడు గారు ధర్మశ్రీ మా మా ప్రెసిడెంట్ గారు మొత్తం మీ అందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి వాదాచారనే బాధ్యత ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి లేదండి. ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నా అంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వం వచ్చిన ఎంతసేపు ఎదురువాడి మీద విమర్శించడం కాదు, మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదురువాడిని మాట్లాడాలి. ఏం చేశారండి? అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ ఎల్జీ పరమేశ్వరం చూడండి ఏం చేసాము. ₹1 వచ్చి మేము వచ్చి ఏం చెప్పారు నిన్న, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ₹1 వచ్చి ప్రకటించిన ప్రభుత్వం ₹1 అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకుముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో సీరియస్ ఇంజూర్ కానీ ఇంజూర్డ్ వాళ్ళకి ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది అందని పక్షంలో దాన్ని ఆలస్యం చేసే పరిస్థితి వస్తే, ఎందుకంటే కొంత అంబిగ్యూటీ ఉంది మాటల్లో. ఆ రోజు ప్రభుత్వం ఏం చేశాం? ₹1 ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులు వచ్చి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టాం. అవునా కదా? కానీ ఇక్కడ మాటలకు వచ్చాయి. ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు. ఓకే, సంతోషం, కాదనలేదు. కానీ మళ్ళీ రెండో మాట ఏం చెప్పారు? ఫ్యాక్టరీలో అక్కడ కనిపించలేదు అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఫ్యాక్టరీ వాడు కనిపించలేదు అనే మాటని మాట్లాడతామండి? కనిపించకపోయింది పిల్లక పట్టుకుని ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తాం. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ వ్యవస్థ కాదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభుత్వంతో చట్ట ప్రకారం ఏముందో అవన్నీ కార్యక్రమాలు చేయిస్తాం. అందుకో ఆ అంబిగ్యూటీ ఉంది కాబట్టి, ఆ భాషలో వచ్చి ద్వంద్వార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనవలసి వచ్చింది. ఆలస్యమైతే మేము చేస్తాం, అవసరమైతే వచ్చి కూర్చుంటాం. ఎస్, ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల తరఫున పోరాటం మా తాలుగా ఆ బాధ్యత. ఆ క్షతగాత్ర పట్ల మా తాలూకా బాధ్యత. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఏంటో ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు ఏదైనా నా సొంత కవిత్వం ఉందా చెప్పండి? చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే, ఇది చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చేటారు. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది ఏం చెప్పండి? ఎక్కడ మన కేజీహెచ్లో మీ అందరం ఉన్నప్పుడు ఎస్, ఎవరైతే ఐడెంటిఫై ఉంటో ఐడెంటిఫై ఇస్తారు, లేనప్పుడు వాళ్ళు ఎగరేసి ఇవ్వాలంటే ₹1-2 పడుతుంది. మాకు తెలియదు అనుకున్నాను ₹1-2 పడుతుందని.